నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ. ఎన్నికల విధులపై పోలీస్ సిబ్బందికి ఎస్పీ మహేష్ బి గితే దిశానిర్దేశం. గ్రామ పంచాయతీ ఎన్నికల 3వ ఫేజ్లో అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. కాలుష్యానికి వ్యతిరేకంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ వినూత్న నిరసన. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం భక్తులు విశేషంగా బోనాలు సమర్పించారు. అమ్మవారికి ప్రీతికరమైన రోజైన మంగళవారం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ముందు రోజు భక్తులు భీమేశ్వర స్వామి దర్శనం చేసుకుని మంగళవారం ప్రత్యేకంగా అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా భక్తి శ్రద్ధలతో జరిగిన బోనాల కార్యక్రమం విశేష ఆకర్షణగా నిలిచింది. మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లాలో 730 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. పోలింగ్ కౌంటింగ్ పూర్తయ్యే వరకు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీస్ స్టేషన్లలో ఎన్నికల విధులపై పోలీస్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కోసం 33 రూట్ మొబైల్స్, 6 జోనల్ టీమ్స్, 4 క్విక్ రియాక్షన్ టీమ్స్, 2 స్ట్రైకింగ్ ఫోర్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, సభలు, బైక్ ర్యాలీలు, డీజేలు పూర్తిగా నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల 3వ ఫేజ్లో అర్హులందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. మంగళవారం వీర్నపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎల్లారెడ్డిపేట జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఆమె అదనపు కలెక్టర్ గడ్డం నగేష్తో కలిసి పరిశీలించారు. ఈ నెల 17న ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లో సర్పంచ్కి 80 వార్డులకు 551 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. మొత్తం 914 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు, 1244 మంది విధులు నిర్వహించనున్నారని చెప్పారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని, ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుందని వివరించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 551 వార్డులలో రేపు పోలింగ్ ఉంటుంది. దీని గురించి 4 మండలాల్లో ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లు చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు ఓపీఓస్కి పంపిస్తున్నాము. దాదాపు మొత్తం జిల్లాలో 1244 పిఓస్ మరియు 934 ఓపీఓస్కి కూడా ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్క గ్రామంకి ఒక స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఉంటారు. వాళ్ళు ఆధార్యంలోనే కౌంటింగ్ కూడా సేమ్ డే నడుస్తుంది. దీంతో పాటు దాదాపు 700 పైన పోలీస్ పర్సనల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా కూడా ఆల్రెడీ ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీం ద్వారా ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్ మరియు క్రిటికల్ కానీ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. మా సైడ్ నుంచి ఇలాంటి పోలింగ్ స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్స్ కూడా పంపిస్తున్నాము. అండ్ సెన్సిటివ్ ఉన్న పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. అందరు పోలింగ్ పర్సనల్కి దాదాపు 2-3 సారి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అందరం ప్రిపేర్డ్గా ఉన్నారు, రెడీగా ఉన్నారు. మన జిల్లా మొత్తం ఈ పోల్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాలి అని అది కొరకు సిద్ధంగా ఉన్నాము. రేపు పొద్దున 7 AM నుంచి 1 PM వరకు పోలింగ్ నడుస్తుంది. మీ ద్వారా మన జనాలతో విజ్ఞప్తి అంటే మీరు పెద్ద స్థాయిలో పోలింగ్ స్టేషన్లకి రావాలి, మీ ఓట్ వేయాలి అండ్ మీ రైట్ టు ఓట్కి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. 1 PM తర్వాత 2 PM ఆన్వర్డ్స్ కౌంటింగ్ కూడా సేమ్ ప్రిమైసెస్లోనే జరుగుతుంది. సో వీఆర్ కంప్లీట్లీ రెడీ అండ్ ప్రిపేర్డ్. థ్యాంక్ యూ. 3వ విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు తెలిపారు.
ముస్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటర్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని సిబ్బంది తరలించారు. మండలంలోని 21 గ్రామ పంచాయతీలకు 95 మంది సర్పంచ్ అభ్యర్థులు, 152 వార్డు సభ్య స్థానాలకు 494 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 3,08,500 ఓట్లు ఉండగా ఈ నెల 17న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఎన్నికల నిర్వహణకు సుమారు 5,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సార్ కొండాపూర్ ఇదేనది బగరన్నం అంతే ఏమన్నది తిండి పెట్టడానికి ఇంత మంచి తిండి పెడితే అంత మంచి అందరూ తిండి చేస్తారు ఒక్క బాగుంది గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటింగ్ అనేటువంటిది 17 డిసెంబర్ నాడు 7 గంటల నుంచి 1 వరకు పోలింగ్ ప్రారంభమవుతుంది. ఈ పోలింగ్ ప్రారంభం కావడానికి సర్వ సన్నద్ధత జిల్లా యంత్రాంగం అనేది ఏర్పాటు చేసింది. పోలింగ్ సంబంధించినటువంటి మొత్తము 8 రూట్లు ఉన్నాయి. జోన్స్ 4 జోన్స్ 8 రూట్లలో ఈ యొక్క మొత్తము గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి రేపు వీరు ఈరోజు పోలింగ్ స్టేషన్ అక్కడ ఎన్నికల ఏర్పాట్లన్నీ కూడా అభ్యర్థుల తరపు నుంచి వచ్చేటువంటి ఏజెంట్లకు అక్కడ 7 గంటలకే ప్రతి 2 గంటలకు ఒకసారి అనగా 9 గంటలకు 11 గంటలకు 1కి ఎంత శాతం ఓట్లు పోలైనాయి కూడా ప్రకటిస్తాము. అక్కడ వెంటనే మీకు అక్కడ ఎంత పర్సెంటేజ్ ఏ పోలింగ్ స్టేషన్లో ఎంత అయిందని కూడా ఇక్కడ మీకు సమాచారము ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించి పాల్గొనేటువంటి సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాళ్ళు చాలా సమర్థవంతంగా తమ విధులను నిర్వర్తించడానికి రెడీగా ఉన్నారని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జగిత్యాల జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ధర్మపురి, వెల్గటూర్, పెగడపల్లి, గొల్లపల్లి, బుగ్గారాం, ఎండపల్లి మండలాల్లో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కౌంటర్లను ఏర్పాటు చేసి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేపట్టారు. ఈ విడతలో మొత్తం 119 గ్రామ పంచాయతీలు, 1088 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 6 గ్రామ పంచాయతీలు, 228 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కొండాపూర్, నర్సయ్యపల్లి, బోదర, నక్కలగూడెం, దోనూరు, రాజారాంపల్లి, రాములపల్లి గ్రామాలు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీకి దక్కాయి. మిగిలిన 113 గ్రామ పంచాయతీలు, 860 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నితీష్ అది సిగ్నేచర్ పెట్టే విధంగా గ్రామ పంచాయతీ 3వ విడత ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, ఎలిగేడు, ఓదెల మండలాల్లో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆర్డీఓ గంగయ్య తెలిపారు. మొత్తం 91 గ్రామ పంచాయతీల్లో 6 ఏకగ్రీవం కాగా మిగతా 85 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి బ్యాలెట్ బాక్సుల పంపిణీ చేపట్టారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుండగా మధ్యాహ్నం 2 గంటల తరువాత కౌంటింగ్ ప్రారంభించి అదే రోజు పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వారందరూ కూడా ఆపోతే ఇక్కడ ఆబ్సెంట్ మీరు పిలిచినప్పుడు రావాలని గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలిగేడు, ఓదెల, సుల్తానాబాద్, పెద్దపల్లి మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నవి. ఈ సందర్భంగా 4 మండలాల్లో కూడా మనకు పోలింగ్ సిబ్బందికి బెడ్డీలు ఇచ్చి ఈరోజు కేంద్రాలకు
పోలీసు సిబ్బందితో సహా పంపించడం జరుగుతుంది. రేపు ఉదయం పూట 7 గంటల నుండి 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఆయా మండలాల లోపల అవసరమైనటువంటి సిబ్బందిని, జోనల్ ఆఫీసర్స్ని, రిటర్నింగ్ ఆఫీసర్స్ని, అలాగే పోలింగ్ ఆఫీసర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, నియమించడం జరిగింది. ఆ పోలీసు సిబ్బంది వారి సహకారంతో ఈ ఎన్నికలు పూర్తిగా సజావుగా జరిగేందుకు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నా తరపు నుంచి, అలాగే మా టీం తరపు నుంచి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఓటర్లందరూ వారి యొక్క అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుచున్నాను. హుజూరాబాద్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్ను జిల్లా పాలనాధికారిణి పమేలా సత్పతి పరిశీలించారు. ఏర్పాట్లు, సౌకర్యాలు, భద్రతా చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చి ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇల్లందకుంటలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం పరిశీలించారు. ఏర్పాట్లు, సిబ్బంది సమన్వయం, భద్రతా చర్యలను ఆమె పరిశీలించి ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచనలు చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జమ్మికుంటలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం పరిశీలించారు. కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లు, సౌకర్యాలపై అధికారులతో మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యానికి నిరసనగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తానే డిజైన్ చేసి తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్పై పార్లమెంట్కు వచ్చారు. వాయు కాలుష్యానికి వాహనాల కార్బన్ ఉద్గారాలే ప్రధాన కారణమని పేర్కొన్న ఆయన పర్యావరణ హిత రవాణా వ్యవస్థల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ చర్య చేపట్టారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు స్వదేశీ సాంకేతికత ఆవిష్కరణలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈరోజు పార్లమెంట్కి ఎలక్ట్రిక్ బైక్లో రావడం జరిగింది. మీరు అందరు చూస్తున్నారు, ఢిల్లీలో AQI లెవెల్స్ చాలా పెరిగిపోయినాయి. ఆల్మోస్ట్ 600 పైన AQI లెవెల్స్ వెళ్ళిపోయినాయి. దీని వలన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకు కూడా దగ్గులు, ఇట్లాంటి ఎలర్జీస్ కూడా రావడం చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీని వ్యతిరేకంగా మనం సస్టైనబుల్ చాయిసెస్ తీసుకోవాలా, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడితే వాతావరణానికి కూడా మంచిగుంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ బైక్ పార్లమెంట్ తీసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.